హాయ్, దిస్ ఇస్ రాజేష్ శర్మ. అన్ని మంచి శుభ శకునములే అన్నట్టుగా ఉంది పరిస్థితి హైదరాబాద్ మార్కెట్కి సంబంధించి. గత వారం రోజులుగా ప్రతి పత్రికలు, మెయిన్ స్ట్రీమ్లో ఉన్న పత్రికలు, నేనేదో బుట్టాచోరు పత్రికలు అనట్లేదు, చిన్న చిన్న పత్రికల గురించి నేను మాట్లాడట్లేదు. క్లియర్ కట్గా మెయిన్ స్ట్రీమ్ పత్రికలు, మెయిన్ స్ట్రీమ్లో ఉన్న మీడియా సంస్థలు రకరకాల స్టడీ రిపోర్ట్స్ను పబ్లిష్ చేస్తున్నాయి. హైదరాబాద్ మార్కెట్ పొటెన్షియాలిటీ ఏందో చెప్పే ప్రయత్నం చేస్తున్నాయి. ఎలా గత 2-3 సంవత్సరాలుగా ఎలా ఎదుగుతుంది అని, ఇన్స్పైట్ ఆఫ్ నెగటివ్ క్యాంపెయిన్ టేకెన్ బై సమ్ వెస్టెడ్ ఇంట్రెస్టెడ్ ఫెలోస్. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మీద బురద చల్లుతున్న వాళ్ళందరికీ ఉద్దేశించి మాట్లాడుతున్నా. అన్ఫార్చునేట్లీ కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు కూడా వ్యక్తిగతంగా ఇన్ఫ్లుయెన్సర్లుగా మారి రియల్ ఎస్టేట్ రంగంలో కోట్లు సంపాదించి కూడా ఇవాళ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ డమాల్ ఢిమేల్ అని చెప్పి విశ్లేషణలు, చెత్త విశ్లేషణలు చేస్తున్నారు. అలాంటి వారు కూడా ఇలాంటి వీడియోలు చూసి కొద్దిగా కళ్ళు తెరుచుకునే ప్రయత్నం చేయండి. అఫ్కోర్స్ నెగిటివ్ మైండ్ సెట్ ఉన్నవాడు ఎప్పటికీ మారడు, వాడి బుద్ధి అంతే. కానీ నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను విత్ నంబర్స్. ఇప్పుడు నేను చెప్తున్నాను, నిజంగా ఇది చాలా అద్భుతం అండి. కంపల్సరీ స్కిప్ చేయకుండా మొత్తం వీడియో చూడండి. వీడియోకి వెళ్లే ముందు మహేశ్వరం దగ్గర హెచ్ఎండిఏ వెంచర్ లాంచ్ చేశాం. 21 జూన్ వరకు లాంచింగ్ ఆఫర్ అందుబాటులో ఉంది. సో లాంచింగ్ ఆఫర్ కనుక మీరు వినియోగించుకుంటే 1 ఇయర్లో 30% to 35% మీకు అప్రిషియేషన్ కన్ఫర్మ్గా ఉంటుంది. అది ఎలాగో నన్ను కలిస్తే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాంతోపాటు యాచారం దగ్గర, అంటే 4th సిటీ ఎక్కడైతే అవుతుందో, ఫ్యూచర్ సిటీ ఎక్కడ వస్తుందో అక్కడికి చాలా దగ్గరలో యాచారంలో కూడా జూలై 6th రోజు డిటిసిపి వెంచర్ లాంచ్ చేస్తున్నాము. సో డిటిసిపి హెచ్ఎండిఏ కాదు, ఇకపై అంతా హెచ్ఎంఆర్ లేఅవుట్స్ అవుతాయి, ఎఫ్సిడిఏ లేఅవుట్స్ అవుతాయి. కాబట్టి ఆ ఏరియాలో కూడా జూలై 6th రోజు లాంచ్ చేయబోతున్న వెంచర్లో లాంచింగ్ ఆఫర్ తీసుకోండి. ఖచ్చితంగా 1 ఇయర్లో మంచి అప్రిషియేషన్ స్కోప్ ఉంటుంది. దాంతోపాటు ఫ్యూచర్ సిటీకి ఆనుకొని ఉన్న నకర్త మేడిపల్లిలో కొన్ని ప్లాట్లు మాత్రమే ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయవచ్చు. బట్ అవి ఏంటంటే మీరు చూసిన వెంటనే డెసిజన్ తీసుకునే రకంగా ఉంటే రండి, ఎందుకంటే చాలా తక్కువగా ఉన్నాయి. మీ టైము నా టైము వేస్ట్ కాకుండా ఉంటుంది. బట్ యాచారం దగ్గర, అదే రకంగా మహేశ్వరం దగ్గర ఇవి లాంచింగ్ ఆఫర్స్ అవైల్ చేసుకోండి. ఖచ్చితంగా మంచి అప్రిషియేషన్ పొందే అవకాశం ఖచ్చితంగా ఉంది. రైట్, ఇక కంటెంట్ స్టార్ట్ చేస్తున్నాను. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే రిటర్న్స్ ఎలా ఉన్నాయంటే మామూలుగా కాదు. ఇది నేను ఖచ్చితంగా ఏ సంస్థ స్టడీ చేస్తుందో దాంతోపాటు చెప్తాను ఇది. ఓకే, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే మీరు ఢిల్లీలో చేసిన వేస్ట్, కోల్కతాలో చేసిన వేస్ట్, బాంబేలో చేసిన వేస్ట్, బెంగళూరులో చేసిన వేస్ట్, అహ్మదాబాద్ చేసిన వేస్ట్, చెన్నై చేసిన వేస్ట్, పూణే చేసిన వేస్ట్. బట్ హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేస్తే రిటర్న్స్ 80% రిటర్న్స్ వస్తున్నాయి. 80% రిటర్న్స్ వస్తున్నాయి. నేను చదువుతాను ఎట్లా ఉందంటే, అసలు ఇవి చదివి తర్వాత ఫస్ట్ ప్లేస్లో హైదరాబాద్ ఉంది 80% రిటర్న్తో. సెకండ్, థర్డ్ ప్లేస్లో నోయిడా అండ్ గుర్గావ్ ఉంది. ఇవి రెండు ఢిల్లీ సరౌండింగ్ ప్లేసెస్. 4వ స్థానంలో ఢిల్లీ ఉంది. 5th ప్లేస్లో బెంగళూరు ఉంది. 6th ప్లేస్లో ముంబై ఉంది, ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్, ఈ సంస్థ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ సార్థక్ అహూజా లేటెస్ట్ రిపోర్ట్ పబ్లిష్ చేసింది. ఐఎమ్ రిపీటింగ్, మళ్ళీ చూసుకోండి, రాసుకోండి, చూసుకోండి, క్రాస్ చెక్ చేసుకోండి. ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ సార్థక్ అహూజా లేటెస్ట్ రిపోర్ట్. టాప్ 10 సిటీస్ ఏంటంటే హైదరాబాద్ 80% రాబడి, రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసిన వారికి రిటర్న్స్ 80% రిటర్న్స్ హైదరాబాద్. నెక్స్ట్ ప్లేస్ నోయిడా 70%, గుర్గావ్ 60%, ఢిల్లీ 45%, బెంగళూరు 45%, ముంబై 40%, హైదరాబాద్తో పోలిస్తే సగం. పూణే 30%, అహ్మదాబాద్ 25%, కోల్కతా 25%, చెన్నై జస్ట్ 20%. 1/4 ఆఫ్ హైదరాబాద్ రిటర్న్స్, 1/4 ఆఫ్ హైదరాబాద్ రిటర్న్స్ చెన్నై. సంస్థ పేరు మళ్ళీ చెప్తున్నాను, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ సార్థక్ అహూజా లేటెస్ట్ రిపోర్ట్. దేశంలోనే ముందున్న హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్. ఇంకొకటి నేను ఇక్కడ చెప్తాను, ఈ సెకండ్, థర్డ్ ప్లేస్లో నోయిడా అండ్ గుర్గావ్ ఉన్నాయి. ఈ రెండింటికి రియల్ ఎస్టేట్లో ఆ మాత్రం రిటర్న్స్ రావడానికి రీజన్ ఏంటంటే ద్వారకా ఎక్స్ప్రెస్ హైవే. అంటే ఒక ఏరియాకు ఒక స్పెషల్ హైవే ఎంత ఎఫెక్ట్ చూపిస్తుంది అంటే, ఆ నోయిడా గుర్గావ్ సరౌండింగ్ మొత్తం ఐటీ కంపెనీస్, ఇండస్ట్రియల్ జోన్స్, గ్రోత్ కారిడార్స్, వీటన్నింటినీ లింక్ చేస్తూ ద్వారకా ఎక్స్ప్రెస్ హైవే. దాంతోపాటు ఇంకోటి గోల్ఫ్ కోర్స్ రోడ్ కూడా వేశారు. ఈ 2 రోడ్లు ఆ ఇండస్ట్రియల్ గ్రోత్ కారిడార్ ఎంటైర్ను కవర్ చేస్తుండడం వల్ల అంత బూస్ట్ వచ్చింది. దో రాజధాని పక్కనే ఉన్న నోయిడా అండ్ గుర్గావ్కి.
సో నేను ఇప్పుడు ఫ్యూచర్ సిటీకి సంబంధించి లాజిక్ అప్లై చేస్తాను. ఫ్యూచర్ సిటీ కోసం ప్రభుత్వం ఏం చేస్తుంది? ఫ్యూచర్ సిటీ ఎంట్రీ పాయింట్ ORR 13 ఎగ్జిట్ రావిరియార్ దగ్గర 330 ఫీట్ రోడ్తో గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్ వేస్తున్నారు. దాంట్లోనే మధ్యలో మెట్రో రైల్ ప్రపోజ్ చేశారు. దాని స్టార్టింగ్ పాయింట్లో ఏమున్నాయి చూసిన వాళ్ళకి తెలుస్తుంది. ఎక్కడి వరకు? రంగారెడ్డి కలెక్టరేట్ వరకు గ్రోత్ కారిడార్. ఓకే, గ్రోత్ కారిడార్లో బిగిన్ అవుతుంది 330 ఫీట్ రోడ్, రేడియల్ రోడ్, గ్రీన్ ఫీల్డ్ రోడ్. ఆ తర్వాత ఒక 10 కిలోమీటర్ల వరకు కన్జర్వేటివ్ జోన్ ఉంది, అటవీ ప్రాంతం ఉంది, కొంత ఫారెస్ట్ ల్యాండ్ ఉంది, కన్జర్వేటివ్ ఏరియా ఉంది. అది పోను మనకు బేగరికంచ దగ్గర స్కిల్ యూనివర్సిటీ స్టార్ట్ అవుతుంది. పక్కనే మనకు అమెజాన్ డాటా సెంటర్, మెట్రో రైల్ లాస్ట్ స్టాప్, ఆ తర్వాత 330 ఫీట్ రోడ్డు, 200 ఫీట్ రోడ్లు, ఎగ్జిట్ అండ్ ఎంట్రీ పాయింట్స్, ఇవన్నీ కలిపి అక్కడ అతిపెద్ద ఇంటర్ ఎక్స్చేంజ్. రైట్. ఈ రోడ్డు కనెక్టివిటీతో పాటు ప్రస్తుతం ఉన్న నాగార్జున సాగర్ రోడ్డు హైదరాబాద్ అమరావతి ఎక్స్ప్రెస్ హైవే అవుతుంది. అఫ్ కోర్స్ రేడియల్ రోడ్ వేరే ఉంది, మళ్ళీ రామోజీ ఫిల్మ్ సిటీ నుంచి వెళ్ళేది, అది కాకుండా ఇది అవుతుంది. దీంతో పాటు ఇంకొక పక్క శ్రీశైలం జాతీయ రహదారి. సో 3 రోడ్లు. ఇప్పుడు నోయిడా గుర్గావ్కు ఈ 2 ప్రధానమైన రోడ్లు ఎట్లయితే ఇంపాక్ట్ చూపించాయో, ఫ్యూచర్ సిటీకి సంబంధించి కూడా ఈ 3 రోడ్లు, నాగార్జున సాగర్ రోడ్డు, రావిరియాల ఎగ్జిట్ నెంబర్ 13 నుంచి వెళ్లే 330 ఫీట్ గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్డు, ఆ తర్వాత 14 తుక్కుగూడ నుంచి వెళ్లే శ్రీశైలం హైవే, 3 రోడ్లకు మధ్య 330 ఫీట్ రోడ్ ఏమో మధ్య నుంచి వెళ్తుంది. నాగార్జున సాగర్ రోడ్డుకు 2 కిలోమీటర్ల దూరం, శ్రీశైలం హైవేకి 9 కిలోమీటర్ల దూరం. ప్రస్తుతం ఫస్ట్ ఫేజ్ వస్తున్న ఫ్యూచర్ సిటీ. ఆ తర్వాత మొత్తం 56 విలేజెస్ కనుక కవర్ అయితే యాజ్ పర్ జీవో నంబర్ 69, అప్పుడు ఈ 3 రోడ్ల మధ్య ఉన్న 56 గ్రామాలను కవర్ అవుతుంది. అంటే ఇటు నాగార్జున సాగర్లో రోడ్లో ఆగపల్లి, గునుగల్, యాచారం, తక్కలపల్లి రైట్ ఏరియా, రైట్. తర్వాత శ్రీశైలం హైవేలో కందుకూరు, కడతాల్, కర్కల్పహడ్ లెఫ్ట్ ఏరియా, మధ్యలోంచి 330 ఫీట్ రేడియల్ రోడ్. 3 రోడ్లు ఫ్యూచర్ సిటీకి లింకింగ్ ప్లేసెస్. సో దీనికి మనం అన్వయించుకుంటే అంత గ్రోత్ ఉంది. ఆల్రెడీ న్యూఢిల్లీ కంటే మనం ఎక్కువ ప్లేస్లో ఉన్నాం గ్రోత్. ఇది కూడా యాడ్ అయింది అనుకోండి, హైదరాబాద్ గ్రోత్ ఇంకే రకంగా ఉంటుంది. ఒక్కసారి అనలైజ్ చేసుకోండి. ఢిల్లీ సమీపంలో గుర్గావ్ అభివృద్ధి చెందుతోంది. అక్కడ ప్రభుత్వం చేపట్టిన ద్వారకా ఎక్స్ప్రెస్ హైవే, గోల్ఫ్ కోర్స్ రోడ్డు తదితర నిర్దిష్టమైన కారిడార్లు స్థిరాస్థిరంగా ముందుకు దాగడానికి దోహదపడ్డాయి. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం కొంత పెరిగాయి. నోయిడా విషయానికి వస్తే ప్రాప్ ఈక్విటీ ప్రకారం కొత్త లాంచ్ల సగటు ధర, సరే అది ప్రైసింగ్ వాటికి సంబంధించి చెప్తున్నారు, బట్ ఇంపాక్ట్ ఎలా చూపించాయని చెప్తున్నారు. సో నేను అదే యాంగిల్ని మన ఫ్యూచర్ సిటీకి అన్వయిస్తున్నాను. ఫ్యూచర్ సిటీ రాబోతున్న ప్లేసెస్ మొత్తం, ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా, సాగర్ రోడ్లో మనకి ఇబ్రాహీంపట్నం తర్వాత గురునానక్ యూనివర్సిటీ దాటగానే మనకు ఆగపల్లి వస్తుంది. ఆగపల్లి ఫస్ట్ విలేజ్ అవుతుంది మొత్తం ఫ్యూచర్ సిటీ ఒక రూపాంతరం వచ్చిన తర్వాత. ఫస్ట్ ఫేజ్ కొద్దిగా దూరం ఉండొచ్చు, బట్ ఆగపల్లి ఫ్యూచర్లో నాకు తెలిసి 10 to 15 years పడుతుంది. నేను ఓవర్ నైట్ అని చెప్పను. 10 to 15 years తర్వాత ఈ 56 గ్రామాలలో ఫ్యూచర్ సిటీ విస్తరిస్తే ఆగపల్లి సాగర్ రోడ్లో ఫస్ట్ పాయింట్ అవుతుంది. ఆగపల్లి తర్వాత గునుగల్ తర్వాత యాచారం తర్వాత తక్కలపల్లి వరకు రైట్ ఏరియా. ఓకే, శ్రీశైలం రోడ్లో తుక్కుగూడ తర్వాత మనం 2 kilometers వెళ్తే మహేశ్వరం గేట్ వస్తుంది. మహేశ్వరం గేట్ తర్వాత కొద్దిగా ముందుకెళ్తే మంకాల్ ఇండస్ట్రియల్ ఏరియా, ఆ తర్వాత మొహబ్బత్ నగర్ వస్తుంది. మొహబ్బత్ నగర్ విల్ బి ద ఫస్ట్ విలేజ్ ఇన్ ద ఫ్యూచర్ సిటీ. మొహబ్బత్ నగర్ తర్వాత అట్లా ముందుకు వెళ్తే మనకు ఆ కొత్తూరు లెఫ్ట్ సైడ్ ఏరియా, రైట్ సైడ్ కొత్తూరు ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ఏరియా అని చెప్పేది. ఓకే, ఇంకా ముందుకు వెళ్తే కర్కల్పాడు దగ్గర ఉన్న కొన్ని విలేజెస్ అవి కూడా దీంట్లో కలుస్తున్నాయి, ఆ ముద్విన్ అవి కూడా కలుస్తున్నాయి. సో మధ్యలో చాలా విలేజెస్ ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ చెప్పాలంటే నేను మొత్తం 56 గ్రామాలు చదవాల్సి వస్తుంది. సో ఇప్పుడు నాకు ఈ వీడియో లెంత్ పెరిగిపోతుంది దానివల్ల. సో ఎలా ఉందంటే, నైట్ ఫ్రాంక్ రిపోర్ట్ కూడా దీనిలో కోట్ చేశారు. నైట్ ఫ్రాంక్ 2024 నివేదిక ప్రకారం హైదరాబాద్లో సగటు వార్షిక వృద్ధి 6 నుంచి 14% వరకు ఉన్నట్టు రిపోర్ట్ వెల్లడించగా, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల్లో ఎక్కువ రియల్ ఎస్టేట్ భూమి కొనసాగుతున్నట్టు పేర్కొంది. రియాలిటీ డిమాండ్కు అనుగుణంగా నోయిడా, గుర్గావ్, బెంగళూరు, ముంబై వంటి నగరాల్లో కొత్త ప్రాజెక్టుల సంఖ్య పెరుగుతూనే ఉండగా, చెన్నై, కోల్కతా లాంటి నగరాలు మాత్రం కొంత వెనుకబడినాయి. ఇది ఆ నగరాలకు సంబంధించి. బట్ హైదరాబాద్కు సంబంధించి మాత్రం ఇంత క్లియర్ కట్గా కనిపిస్తుంది. రియల్ ఎస్టేట్ సంస్థలు, పెట్టుబడిదారులు ప్రస్తుతం అభివృద్ధి చెందుతున్న నగరాల వైపు చూస్తున్నట్టుగా ఈ విశ్లేషణ ద్వారా అర్థమవుతుంది. హైదరాబాద్ శరవేగంగా అభివృద్ధి చెందుతూ ఉండడం, ప్రపంచ స్థాయి సంస్థలు ఇక్కడ కార్యకలాపాలు ప్రారంభిస్తూ ఉండడం, ఫార్మా, ఐటీ, పారిశ్రామిక, లైఫ్ సైన్సెస్ రంగాల అభివృద్ధికి స్కోప్ ఉండడంతో రియాలిటీ పెరుగుతుంది. అనాలిసిస్ లో కీలకమైన పాయింట్స్ ఇవి.
80% రిటర్న్స్ వస్తున్నాయని ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ సార్థక్ అహూజా సర్వేలో తేలింది. ఢిల్లీ కంటే ముందున్నాం. ఇది హైదరాబాద్. ఎవరైనా మీమాంసలు ఉన్న వాళ్ళు ఇలాంటి రిపోర్ట్స్ చూసి హైదరాబాద్ కెపాసిటీ ఏందో చూసి ఆలోచించండి. దయచేసి చెప్తున్నాను, అందుబాటులో ఉన్న టైంలో ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్ చేయండి. డెఫినెట్గా మీరు అద్భుతమైన లాభాలు పొందుతారు. అద్భుతంగా ఉంటుంది. మార్క్ మై వర్డ్స్. ఈ కంటెంట్ నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. అదే రకంగా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ.